బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు. న్యాయం కోసమే పనిచేస్తానని, బ్లాక్మెయిల్ రాజకీయాలు నచ్చవన్నారు. కాకా ఫ్యామిలీ అంటేనే సేవ చేసే కుటుంబం అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారన్నారు వివేక్. చెన్నూరులో బాల్కసుమన్ పోటీ చేయాలని సవాల్ చేస్తేనే బరిలో నిలిచానని, 22 రోజుల్లో ప్రచారం చేసి చిత్తుగా ఓడించానన్నారు వివేక్ వెంకటస్వామి. మంచికి ఎప్పుడూ అండగా ఉంటానన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పేరు మంచిగుంది, సేవ చేస్తాము ప్రజలకు. అవును, మీరు నిజంగా చూసుకుంటే చెన్నూరు నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాల నుంచి కేవలం గడ్డం ఫ్యామిలీ నుంచి నిలబడినప్పుడే గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అవునా కదా? పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా ఈ 40 సంవత్సరాలలో గడ్డం ఫ్యామిలీ నుంచి నిలబడినప్పుడే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. బెల్లంపల్లిలో కూడా అట్లనే, అక్కడ కూడా వినోద్ గారు నిలబడప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎవరు ఏం పని చేసిండ్రు, నిజంగానే వాళ్ళు పని చేస్తుంటే నన్ను వచ్చి పిలిచిన అవసరం లేకుండే. అవునా కదా? పిలిచిన అవసరం ఉండేనా? మంచి క్యాండిడేట్ ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. నాకు కూడా ఎమ్మెల్యే నిలబడాలని లేకుండేమా, నిజంగా చెప్తున్నా. నేను కేవలము పార్లమెంట్ సభ్యునిగా ఉండి పార్లమెంట్గా నిలబడదామని నేను ఆలోచనతో ఉంది. కానీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు, సునీల్ కొనుగోలు గారు వాళ్ళిద్దరు వచ్చి నాకు ప్రెషర్ చేశారు. సుమన్ని కొట్టాలంటే నువ్వే నిలబడాలని చెప్పి నాకు జబర్దస్తి నాకు నిలబడడం పెట్టింది. లేకుంటే నేను మా నాన్నగారు లెక్క మంచి హాయిగా యూనియన్ మినిస్టర్ అవుదాము అని చెప్పి నాకు ఆలోచన ఉండే. నాకు మాట కూడా ఇచ్చింది అప్పుడు, యూనియన్ మినిస్టర్ చేస్తాను. కానీ ఇక్కడ చెన్నూరులో నాకు మన కార్యకర్తలు కూడా చాలా స్మార్ట్ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, లాస్ట్ మినిట్లో ఒక వీడియో పంపించింది నాకు. దాంట్లో సుమన్ అంటాడు కదా, దమ్ము ధైర్యం ఉంటే వివేక్కి వచ్చి నిలబడమని చెన్నూరులో అని చెప్పి నాకు వీళ్ళందరూ పంపిస్తే నాకు కూడా కొంచెం రోషం వచ్చింది. అరే ఇట్లా అంటాడా? నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాను. నేను నా బలంతోనే నేను ముందుకు పోతా, ఎవరిని విమర్శించాను. కానీ ఆ రోజు నాకు కొంచెము కదిలిక వచ్చింది. చాలా రిస్క్ లేంగే అంటే, ఎందుకంటే అందరు కూడా అన్నారు ఆ రోజులలో సుమను టీఆర్ఎస్ పార్టీ నుంచి టాప్ 5 క్యాండిడేట్స్ అంటే 100% గెలిచే క్యాండిడేట్లో సుమన్ ఒక్కడు ఉండే. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, సార్ నువ్వు ఎందుకు నిలబడుతున్నావు, రిస్క్ తీసుకుంటున్నావు, ఏది ఉన్నా కానీ ఛాలెంజ్గా తీసుకొని నేను నిలబడతా, ఎవరితో భయపడా, న్యాయం కోసం ఉంటా, న్యాయం కోసం కొట్లాడతా. కాకా వెంకటస్వామి గారు ఏదైతే నాకు నేర్పించిండ్రో ఆయన మాట నిలబెట్టడానికి నేనున్నా, దాన్ని నిలబెడతా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ విశ్వాసం